రాహుకాలంలో పని చేయకూడదు, సఫర్ మాసంలో పెళ్లి చేయకూడదు, కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు, నూతన వధువరులు కలిసి ఉండకూడదు, సఫర్ 13వ తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మాసం చివరి బుధవారం ఆఖరి చార్షంబ పేరుతో సముద్ర తీరాలు, పార్కులు, తోటలకు వెళ్ళడం, గుగ్గిళ్ళు ఉడికించి ఇంట్లో చల్లితే దరిద్రం పోతుందని నమ్మడం, పక్షి కుడివైపు ఎగిరితే శుభమని, ఎడమవైపు ఎగిరితే అశుభమని భావించి తమ నిర్ణయాలను మార్చుకోవడం, ఇలాంటి ఆచారాలకు ఇస్లాం ధర్మానికి సంబంధం ఉందా? ఈ నెలల్లో, ఈ వారంలో, ఈ రోజుల్లో, ఈ తేదీల్లో ఈ పనులు చేస్తే దరిద్రమని అంటారు. నిజంగా అసలు దరిద్రం ఏంటో మీకు తెలుసా? ధర్మానికి విరుద్ధంగా జీవితం గడపడం, ఖురాన్ మరియు సహీహ్ హదీసులకు విరుద్ధంగా జీవించడమే అసలైన దరిద్రం. ఈ వీడియోలో ముస్లిం సమాజంలో పేరుకుపోయినటువంటి మూఢనమ్మకాల అసలు వాస్తవాన్ని పటాపంచలు చేసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సఫర్ మాసం వచ్చిందంటే అపశకునం. ఈ నెలలో పెళ్లిళ్ళు చేయకూడదు, కొత్త పనులు ప్రారంభించకూడదు, కొన్ని రోజులు అపశుభం అంటారు. అలాగే పిల్లి ఎదురైతే అరిష్టం, నక్షత్రాల వల్లే వర్షాలు పడతాయి, దయ్యాలు భూతాలు హాని చేస్తాయి. ఇలా ఎన్నో మూఢనమ్మకాలు నేటికి మన సమాజంలో కనిపిస్తున్నాయి. కానీ నిజంగా ఇవన్నీ ఇస్లాం బోధించిందా, లేక జాహిలియా కాలం అంటే అజ్ఞానం నుండి వచ్చినటువంటి అపోహల? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాల గురించి ఏమని బోధించారు? ఖురాన్ మరియు సహీహ్ హదీసుల వెలుగులో ఈ రోజు ఆధారాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు: అంటువ్యాధికి స్వతంత్ర శక్తి లేదు, అపశకునాలు లేవు, పక్షికూత అరిష్టం కాదు, సఫర్ మాసం చెడ్డది కాదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5757. ఈ హదీసు ద్వారా మరో ముఖ్యమైన విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిన్నులు, భూతాలు, ప్రేతాత్మలు అల్లా అనుమతి లేకుండా ఎలాంటి హాని చేయలేవు. అలాగే నక్షత్రాలకు కూడా స్వయంగా ప్రభావం చూపే శక్తి లేదు. ఇప్పుడు ఈ హదీసులో చెప్పబడినటువంటి 6 విషయాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. 1. అద్వా. అంటువ్యాధికి స్వతంత్ర శక్తి లేదు. లా అద్వా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటువ్యాధులే లేవు అని చెప్పలేదు. దాని అసలు అర్థం ఏమిటంటే అల్లా అనుమతి లేకుండా ఏ వ్యాధికి స్వయంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే స్వతంత్ర శక్తి లేదు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా అడిగాడు: ఓ అల్లా ప్రవక్త, ఎడారిలో పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న ఒంటెల మధ్య ఒక చర్మ వ్యాధి ఉన్న ఒంటె వస్తే మిగతా ఒంటెలకు కూడా ఆ వ్యాధి సోకుతుంది కదా? అప్పుడు ప్రవక్త ఇలా ప్రశ్నించారు: అయితే మొదటి ఒంటెకు ఆ వ్యాధి ఎవరు కలిగించారు? ఈ సమాధానం ద్వారా ప్రవక్త చెప్పదలిచింది ఏంటంటే వ్యాధికి స్వతంత్ర శక్తి లేదు. అల్లా ఎవరిని పరీక్షించాలని తలస్తాడో వారికి మాత్రమే అది సంభవిస్తుంది. అయితే దీనిని విని కొందరు అంటే జాగ్రత్తలు అవసరం లేదా అని అనుకోవచ్చు. అలాంటి భావన కూడా తప్పే. ఎందుకంటే మరో హదీస్లో ప్రవక్త వారు ఇలా ఆదేశించారు: కుష్ఠరోగి నుండి సింహాన్ని చూసి ఎలా పారిపోతారో అలా దూరంగా ఉండండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5707. దీని అర్థం ఏంటంటే మీరు అంటువ్యాధుల నుండి జాగ్రత్త వహించండి అని. మరో హదీస్లో అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంగా ఉన్న వారి వద్దకు తీసుకురావద్దు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5771, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2221. ఈ సూత్రాన్ని నేడు ఆసుపత్రుల్లో కూడా చూస్తున్నాం. చిన్న పిల్లలను, వృద్ధులను, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వారిని రోగుల వద్దకు తీసుకురాకూడదని వైద్యులు సూచిస్తుంటారు. మరో గొప్ప ఉదాహరణ ఖలీఫా ఉమర్ రదియల్లాహు అన్హు వారి జీవితంలో కనిపిస్తుంది. ఒకసారి ఆయన షామ్, సిరియా ప్రాంతానికి వెళ్తుండగా అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించిందని తెలిసింది. వెంటనే సహాబాలతో సంప్రదించి ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా మదీనాకు తిరిగి వెళ్ళాలని నిర్ణయించారు. అప్పుడు అబూ ఉబైదా బిన్ జిర్రా ఇలా అడిగారు: మీరు అల్లా విధి నుండి పారిపోతున్నారా? దానికి ఉమర్ ఎంతో అద్భుతంగా ఇలా సమాధానం ఇచ్చారు: నేను అల్లా విధి నుండి కాదు, అల్లా విధి వైపుకే వెళ్తున్నాను. ఆ తర్వాత అబ్దుర్ రహ్మాన్ ఇబ్నే ఔఫ్ వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసును వివరించారు. ఏ ప్రాంతంలో అంటువ్యాధి ఉందని వింటే అక్కడికి వెళ్ళవద్దు. ఒకవేళ మీరు ఉన్న ప్రాంతంలో అంటువ్యాధి వ్యాపిస్తే అక్కడి నుండి బయటకు వెళ్ళవద్దు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5729, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2219. ఇందులో ఎంతో గొప్ప జ్ఞానం ఉంది. మనం వ్యాధి ఉన్న ప్రాంతానికి వెళ్తే మనకే ప్రమాదం. అలాగే వ్యాధి ఉన్న ప్రాంతం నుండి బయటకు వస్తే ఇతరులకు కూడా వ్యాధిని వ్యాపింపజేసిన వారం అవుతాం. నేడు ప్రపంచం క్వారంటైన్ అని చెప్పే విధానాన్ని ఇస్లాం 1400 సంవత్సరాల క్రితమే బోధించింది. అయితే అజ్ఞానంలో ఉన్న ప్రజలు ఈ జాగ్రత్తలను పాటించకుండా వ్యాధికే స్వతంత్ర శక్తి ఉందని నమ్మేవారు. మన దేశంలో కూడా కొన్ని వ్యాధులను దేవతలుగా భావించి పూజించడం చూస్తుంటాం. కరోనా సమయంలో వైరస్ చిత్రాలకు హారతులు ఇచ్చినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. కానీ ఒక ముస్లింకు తెలిసి ఉండాల్సిన విషయం ఏంటంటే వ్యాధి అనేది లాభ నష్టాలు కలిగించేది కాదు. అల్లా అనుమతితో మాత్రమే ప్రతి విషయం జరుగుతుంది. అల్లా ఇలా సెలవిస్తున్నాడు: అల్లా నీకు ఏదైనా కష్టం కలిగిస్తే దానిని తొలగించేవాడు ఆయన తప్ప మరెవ్వరూ లేరు. సూరా యూనుస్ నంబర్ 10 ఆయత 107. ఇక రెండవ భాగమైనటువంటి తియారా, అపశకునాలను నమ్మడం. ఇస్లాం రాకముందు జాహిలియా అంటే అజ్ఞాన కాలంలో అరబులు ఏదైనా పని, ప్రయాణం లేదా వ్యాపారం ప్రారంభించే ముందు ఒక పక్షిని
ఎగరవేసేవారు. ఆ పక్షి కుడివైపు ఎగిరితే శుభమని, ఎడమవైపు ఎగిరితే అశుభమని భావించి తమ నిర్ణయాలను కూడా మార్చుకునేవారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మూఢనమ్మకాన్ని పూర్తిగా ఖండించారు. అంతేకాదు 3 సార్లు ఇలా హెచ్చరించారు, అపశకునాన్ని నమ్మడం షిర్క్, అపశకునాన్ని నమ్మడం షిర్క్, అపశకునాన్ని నమ్మడం షిర్క్. అంటే ఒక మూఢనమ్మకం కారణంగా అల్లాపై ఉండాల్సిన నమ్మకాన్ని వదిలి ఇతర విషయాలపై ఆధారపడడం ఎంతో ప్రమాదకరమైనటువంటి విషయం. నేటికి మన సమాజంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు కనిపిస్తూనే ఉన్నాయి. విధవరాలు ఎదురైతే అశుభం, పిల్లి ఎదురైతే అశుభం, తుమ్మితే అశుభం, బల్లి పడితే అశుభం, చెప్పు తిరగబడితే అశుభం, కన్ను అదిరితే అశుభం, ఇలా ఎన్నో అపోహలతో చాలామంది భయపడుతూ జీవిస్తున్నారు. కానీ నిజమైన ముస్లిం మాత్రం సర్వలోకాల సృష్టికర్త అల్లా మీద మాత్రమే నమ్మకం ఉంచుతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా హెచ్చరించారు, అపశకునాన్ని నమ్మి తన పనిని వదిలిపెట్టిన వాడు షిర్క్ చేశాడు. ఒకవేళ మన ప్రమేయం లేకుండానే ఇలాంటి ఆలోచనలు మనసులోకి వస్తే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా చదవని బోధించారు. ఓ అల్లా, నీ శకునం తప్ప మరో శకునం లేదు, నీ మేలు తప్ప మరో మేలు లేదు, నీవు తప్ప ఆరాధనకు అర్హుడెవరూ లేరు. సోదరులారా, భూమి ఆకాశాలను సృష్టించడానికి 50,000 సంవత్సరాల ముందే అల్లా మన విధిని నిర్ణయించాడు. అయితే ఒక పిల్లి ఎదురొచ్చిందని, ఒక విధవరాలు ఎదురయ్యిందని, ఎవరో తుమ్మారని లేదా ఏదైనా చిన్న సంఘటన జరిగిందని మన విధి మారిపోదు కదా. అల్లా ఏది తలుస్తాడో అదే జరిగి తీరుతుంది. కాబట్టి ఇలాంటి పనులను నమ్మడం షిర్క్. ఇక 3వ భాగమైనటువంటి అత్తియారా, పక్షి కూత అశుభం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, పక్షి కూత అరిష్టం కాదు. జాహిలీ అంటే అజ్ఞాన కాలంలో అరబ్బులు కొన్ని ప్రత్యేకమైనటువంటి పక్షులు లేదా జంతువుల అరుపులను అశుభ సూచకంగా భావించేవారు. అంతేకాదు చనిపోయిన వ్యక్తుల ఆత్మలు పక్షుల రూపంలో తిరుగుతూ అరుస్తున్నాయని కూడా నమ్మేవారు. నేటికి మన సమాజంలో ఇలాంటి మూఢనమ్మకాలు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా గుడ్లగూబ లేదా బురిచుడి గట్టిగా అరుస్తే ఎవరో చనిపోతారని లేదా ఏదైనా అరిష్టం జరగబోతుందని కొందరు నమ్ముతుంటారు. మరికొందరు కోరికలు తీరని వారి ఆత్మలే ఆ రూపంలో తిరుగుతున్నాయని కూడా భావిస్తారు. కానీ ఇస్లాం ఈ నమ్మకాలన్నింటినీ పూర్తిగా ఖండించింది. యథార్థానికి ప్రతి జీవి అల్లా సృష్టే, ప్రతి పక్షి తన స్వభావం ప్రకారమే అరుస్తుంది. దాని అరుపుకు మన భవిష్యత్తుతో, మన విధితో లేదా ఎవరి మరణంతోనూ ఎలాంటి సంబంధం లేదు. గుడ్లగూబ అరుపులకు సంబంధించి ఒక ఉర్దూ కవి ఎంతో అందంగా ఇలా అభిప్రాయపడ్డాడు. గుడ్లగూబ పాడుబడిన భవనాలపై, సమాధులపై కూర్చొని తన హృదయ విదారకరమైనటువంటి కూతతో మనకు మరణాన్ని, పరలోకాన్ని గుర్తు చేస్తుంది. కానీ మిగతా పక్షులు తమ మధురమైన స్వరాలతో ఈ లోకపు వ్యామోహంలో మనల్ని ముంచేస్తాయి. కాబట్టి నిజంగా ఏ పక్షి మనకు మేలు చేస్తుందో ఆలోచించండి. అయితే ఇది కేవలం ఒక కవి అభిప్రాయం మాత్రమే. ఇస్లాం బోధన ఏమిటంటే ఏ పక్షి కూడా శుభం లేదా అశుభం తీసుకురాదు. మనకు జరిగే ప్రతి విషయం అల్లా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇక 4వ భాగమైనటువంటి సఫర్ మాసం. సఫర్ నెల అశుభమైనది కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్పష్టంగా ఇలా బోధించారు, సఫర్ మాసం చెడ్డది కాదు. జాహిలీ అంటే అజ్ఞాన కాలంలో అరబ్బులు హజ్కు సంబంధించినటువంటి పవిత్ర నెలల్లో యుద్ధాలు, దోపిడీలు మరియు ఇతర దుర్మార్గాలకు దూరంగా ఉండేవారు. కానీ మొహర్రం మాసం ముగిసిన సఫర్ మాసం ప్రారంభమైన వెంటనే మళ్ళీ యుద్ధాలు, దోపిడీలు, దొంగతనాలు మరియు పాపకార్యాలు మొదలుపెట్టేవారు. ఆ పాపాల వల్ల తమకు కలిగిన నష్టాన్ని సఫర్ మాసం మీదే మోపి ఈ నెల అశుభమైనది, ఈ మాసం వస్తే నష్టాలే జరుగుతాయని కాలాన్ని దూషించేవారు. కానీ నిజానికి అల్లా సృష్టించినటువంటి ఏ క్షణం, ఏ రోజు, ఏ నెల, ఏ సంవత్సరం కూడా స్వతహాగా శుభం లేదా అశుభం కాదు. హదీసే ఖుద్సీలో అల్లా ఇలా సెలవిస్తున్నాడు, ఆదాం సంతతి నన్ను బాధ పెడుతోంది, అతను కాలాన్ని దూషిస్తున్నాడు. యథార్థానికి కాలాన్ని నియంత్రించేది నేనే, సమస్త వ్యవహారం నా చేతిలోనే ఉంది. రేయింబవలు ఒకదాని తర్వాత ఒకటి నేనే తీసుకువస్తాను. సహీ బుఖారీ హదీస్ నంబర్ 4820, సహీ ముస్లిం హదీస్ నంబర్ 2246. అంటే కాలాన్ని దూషించడం అంటే కాలాన్ని సృష్టించి నియంత్రిస్తున్న అల్లా నిర్ణయాన్ని తప్పు పట్టినట్లే అవుతుంది కదా. దురదృష్టవశాత్తు నేటికి కొందరు ముస్లింలు కూడా ఇలాంటి అపోహలను అమ్ముతున్నారు. అంతా కాలంపై తోసేస్తున్నారు. రాహుకాలంలో పని చేయకూడదు, సఫర్ మాసంలో పెళ్లి చేసుకోకూడదు, కొత్త ఇంట్లోకి వెళ్ళకూడదు, నూతన వధువరులు కలిసి ఉండకూడదు, అలాగే సఫర్ 13వ తేదీ వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అంటూ ప్రజలను భయపెడుతున్నారు. ఇవి ఖురాన్ లేదా సహీ హదీసులో ఎక్కడ లేని నమ్మకాలు. అలాగే ఈ మాసం చివరి బుధవారం ఆఖరి చార్ షంబా పేరుతో సముద్ర తీరాలు, పార్కులు, తోటలకు వెళ్ళడం, గుగ్గిలు ఉడికించి ఇంట్లో చల్లితే దరిద్రం పోతుందని నమ్మడం వంటి ఆచారాలు కూడా ఇస్లాంలో ఎలాంటి ఆధారం లేని విషయాలే. నిజానికి ఖురాన్ మరియు సహీ హదీసులకు విరుద్ధంగా జీవించడమే అసలైన దరిద్రం. మరికొందరు ఏమంటారంటే ఆ రోజే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వ్యాధి నుండి కోలుకొని పచ్చికపై నడిచారు, మిఠాయిలు తిన్నారు, అందుకే మేము ఆ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నామని చెబుతారు. కానీ సీరత్ గ్రంథాలను పరిశీలిస్తే చివరి బుధవారం ప్రవక్త ఆరోగ్యంగా కాలేదు, పైగా అదే రోజున ఆయన జ్వరం మరింత తీవ్రమైందని తెలుస్తుంది. అయితే అలాంటి రోజున పండుగలు చేసుకోవడం, ప్రత్యేక ఆచారాలు చేయడం ఎలా సరైనది అవుతుంది? మీరే చెప్పండి. అందువల్ల ఒక ముస్లింగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే సఫర్ మాసం ఇతర నెలల్లాగే అల్లా సృష్టించిన ఒక నెల మాత్రమే. దానికి స్వతహాగా శుభం చేసే
చేసే శక్తి లేదు, అశుభం చేసే శక్తి కూడా లేదు, లాభం చేకూర్చే శక్తి కూడా లేదు, నష్టం కలిగించే శక్తి కూడా లేదు. ప్రతి లాభం, ప్రతి నష్టం, ప్రతి విజయం, ప్రతి పరీక్ష అన్నీ కూడా అల్లా నిర్ణయంతోనే జరుగుతాయి. ఇక 5వ భాగమైనటువంటి ఘల్ అనేది ఒక రకమైనటువంటి జిన్ లేదా భయంకరమైనటువంటి దయ్యం. అయితే జిన్నులు, దయ్యాలు స్వతంత్రంగా హాని చేయలేవు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే జిన్నులు, దయ్యాలు, భూతాలు అల్లా అనుమతి లేకుండా ఎవరికి ఎలాంటి హాని చేయలేవు. జాహిలియా కాలం అంటే అజ్ఞాన కాలంలో అరబ్బులు వ్యాపారం కోసం దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారు. ఎడారులు, అడవులు, కొండలు, లోయల్లో రాత్రులు గడిపేవారు. అలాంటి ప్రాంతాల్లో ఏదైనా విచిత్రమైన శబ్దం వినిపించినా, భయంకరమైన అనుభవం ఎదురైనా అక్కడ జిన్నులు లేదా దయ్యాలు ఉన్నాయని భావించి భయపడేవారు. కాలక్రమేణా ఆ భయం మరింత పెరిగి తాము బసా చేసే ప్రాంతంలోని జిన్నుల నాయకులను శరణు వేయడం కూడా ప్రారంభించారు. ఈ విషయాన్నే ఖురాన్ ప్రస్తావిస్తూ ఇలా చెబుతుంది, వాస్తవానికి మానవులలో కొందరు పురుషులు జిన్నులలోని కొందరు పురుషులను శరణు వేడేవారు. దాంతో వారు వారి అహంకారాన్ని మరింత పెంచేవారు. సూరే అల్ జిన్ సూరా 72 ఆయత నెంబర్ 6. అందుకే ప్రవక్త స్పష్టంగా ఇలా చెప్పారు, అల్లా అనుమతి లేకుండా ఏ జిన్ను, ఏ శైతాన్, ఏ దయ్యం కూడా ఎవరికి హాని చేయలేదు. ఒకవేళ మీకు ఎప్పుడైనా జిన్ను కనిపించినట్లు అనిపించినా లేదా ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురైనా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అజాన్ ఇవ్వమని బోధించారు. ప్రపంచంలోని అనేక నాగరికతల్లో దయ్యాలు, భూతాలు, జిన్నులకు భయపడి వాటిని శరణు వేడే ఆచారాలు కనిపిస్తాయి. కానీ ఒక నిజమైన ముస్లిం మాత్రం కేవలం అల్లాహ్ను మాత్రమే శరణు వేడుతాడు. అందుకే అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, ఒకవేళ నీకు శైతాన్ నుండి ఏదైనా ప్రేరణ కలిగితే దాని కీడు నుండి అల్లాహ్ శరణు కోరుకో. నిశ్చయంగా ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. సూరే అల్ ఆరాఫ్ నంబర్ 7 ఆయత నంబర్ 200. అందువల్ల భూతాలు, దయ్యాలు, జిన్నులు లేదా ఇతర అదృశ్య శక్తుల భయంతో ఎవరినైనా ఆశ్రయించడం, తాయత్తులు, మంత్రాలు లేదా ఇతర ఆధారాలు వెతకడం ఒక ముస్లింకు తగదు. మనకు రక్షణ ఇచ్చేది ఒక అల్లా మాత్రమే. ఇక 6వ భాగమైనటువంటి అల్ అన్వా, నక్షత్రాల ప్రభావాన్ని నమ్మడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖండించిన చివరి మూఢనమ్మకం నక్షత్రాల ప్రభావాన్ని నమ్మడం. అంటే ఈ నక్షత్రం వల్ల వర్షం వచ్చింది, ఈ కార్తీ వల్ల వర్షాలు కురిశాయి, ఈ నక్షత్రంలో పుట్టావు కాబట్టి నీ జాతకం ఇలా ఉంటుంది, తోకచుక్క కనిపిస్తే ఏదో అరిష్టం జరుగుతుంది. ఇలాంటి నమ్మకాలన్నీ ఇస్లాం ప్రకారం తప్పు. ఒకసారి హుదైబియా ప్రాంతంలో రాత్రి వర్షం కురిసింది. మరుసటి రోజు ఫజర్ నమాజ్ అనంతరం ప్రవక్త సహాబాలను అడిగారు, ఈ ఉదయం మీ ప్రభు ఏమన్నాడో మీకు తెలుసా? సహాబాలు అల్లాహ్ ఆయన ప్రవక్తకే బాగా తెలుసు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రవక్త ఇలా చెప్పారు, ఈ ఉదయం నా దాసులలో కొందరు నా యందు విశ్వాసంతో మేల్కొన్నారు, మరికొందరు అవిశ్వాసంతో మేల్కొన్నారు. తర్వాత ఆయన ఇలా వివరించారు, ఎవరైతే అల్లాహ్ కరుణ అనుగ్రహంతో వర్షం కురిసింది అని అన్నాడో అతడు అల్లాహ్ను విశ్వసించి నక్షత్రాల ప్రభావాన్ని తిరస్కరించిన వాడు. కానీ ఎవరైతే ఫలానా నక్షత్రం వల్ల వర్షం పడింది అని అన్నాడో అతడు అల్లాహ్ను తిరస్కరించి నక్షత్రాలను విశ్వసించిన వాడయ్యాడు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 71. దురదృష్టవశాత్తు నేటికి కొందరు ముస్లింలు కూడా కార్తులు వచ్చాయి కాబట్టి వర్షం పడుతుంది, రాశి ప్రకారం నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఈ నక్షత్రంలో పుట్టావు కాబట్టి నీ అదృష్టం ఇలా ఉంటుంది అంటూ నమ్ముతున్నారు. మరికొందరు ప్రతిరోజు టీవీల ముందు కూర్చొని రాశి ఫలాలు వింటుంటారు. కానీ ఒక ముస్లింగా మనం విశ్వసించాల్సింది అల్లా విధిరాతను మాత్రమే, నక్షత్రాల ప్రభావాన్ని కాదు. ఖతాదా రహీమహుల్లా ఇలా చెప్పారు, అల్లా నక్షత్రాలను కేవలం 3 ఉద్దేశాలతో మాత్రమే సృష్టించాడు. మొదటిది ఆకాశానికి అలంకారంగా, రెండవది శైతానులను తరిమి కొట్టడానికి, మూడవది ప్రయాణికులకు దిశలను గుర్తించడానికి. ఈ 3 ఉద్దేశాలను వదిలి నక్షత్రాలకు ఇతర శక్తులు లేదా ప్రభావాలు ఆపాదించే వ్యక్తి పెద్ద తప్పు చేస్తున్నాడని ఆయన హెచ్చరించారు. మరో హదీస్లో ప్రవక్త వారు ఇలా తెలిపారు, నా సమాజంలో జాహిలియా కాలానికి చెందిన కొన్ని అలవాట్లు మిగిలి ఉంటాయి. అందులో ఒకటి నక్షత్రాల వల్లే వర్షం కురుస్తుందని నమ్మడం. ఈరోజు మనం చూసిన ప్రతి విషయం ఒకే సందేశాన్ని మనకు గుర్తు చేస్తుంది. వ్యాధికి స్వతంత్ర శక్తి లేదు, అపశకునాలు లేవు, పక్షి కూత అరిష్టం కాదు, సఫర్ మాసం అశుభం కాదు, జిన్నులు, దయ్యాలు అల్లా అనుమతి లేకుండా హాని చేయలేవు, నక్షత్రాలకు మన జీవితాన్ని మార్చే శక్తి లేదు. ఈ సృష్టిలో జరిగే ప్రతి విషయం అల్లా ఆజ్ఞతోనే జరుగుతుంది. ఏ వస్తువు తన స్వశక్తితో లాభం చేయలేదు, నష్టం కూడా చేయలేదు. అందువల్ల ఒక ముస్లింగా మన విశ్వాసం కేవలం అల్లా పైనే ఉండాలి. ఏ రోజు, ఏ మాసం, ఏ నక్షత్రం, ఏ పక్షి, ఏ వ్యక్తి, ఏ వ్యాధి, ఏ జిన్ను కూడా అల్లా అనుమతి లేకుండా మనకు లాభం కానీ నష్టం కానీ చేయలేవు. కాబట్టి ఖురాన్ మరియు సహీ హదీసులకు విరుద్ధమైన అన్ని మూఢనమ్మకాలను విడిచిపెట్టి తౌహీద్ అంటే ఏకేశ్వరోపాసనపై దృఢంగా నిలబడదాం. అల్లాహ్పై పూర్తి నమ్మకం ఉంచి
ఆయననే శరణు వేడుతూ జీవితాన్ని గడుపుదాం. అల్లా మనందరికీ సరైన అకీదాను ప్రసాదించి షిర్క్ మరియు మూఢనమ్మకాలు బిదాతల నుండి రక్షించుగాక. ఆమీన్. ఈ విషయంలో ఇంకా ఏవైనా అనుమానాలు మీకు వ్యక్తమవుతున్నట్లయితే కింద కామెంట్ ద్వారా మీరు తెలియచేయండి. మీ ప్రతి కామెంట్ని కూడా నేను చదువుతాను. అల్లా మనందరికీ కూడా సహీహుల్ అకీదాను ప్రసాదించి ఖురాన్ మరియు సహీహ్ హదీస్ వెలుగులో జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైన ఔషధం తలిబిన. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్. ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల స్టామినా కోసం తయారు చేయబడినటువంటి హల్వా, ఇది అన్ని రకాల లైంగిక సమస్యలను దూరం చేసి వీర్య కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ దాంపత్య జీవితాన్ని మరింత సంతోషకరంగా ఆత్మవిశ్వాసంతో నింపడంలో సహాయపడుతుంది. మరో విషయం, ఇక డయాబెటీస్తో కేవలం మేనేజ్ చేస్తూ బ్రతకాల్సిన అవసరం లేదు. డయా కంట్రోల్ సప్లిమెంట్ కేవలం బ్లడ్ షుగర్ను తాత్కాలికంగా తగ్గించడం కాదు, డయాబెటీస్ అసలు కారణంపై పనిచేస్తుంది. అలాగే మన శరీరాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే ప్రమాదాల్లో కొలెస్ట్రాల్ ఒకటి. చెడు కొలెస్ట్రాల్, గుండె సమస్యలు మీ దగ్గరకు రాకుండా ఈ లిపిడ్ కంట్రోల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.